పద్మాక్షి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ విహారిని అరెస్ట్ చేయలేదని చెప్పి అక్కడున్న సిఐ మా ఎస్ఐ కూడా ఈరోజు లీవ్లో ఉన్నారని అబద్ధం చెప్పడంతో ఇక వాళ్ళు ఏమీ చేయలేక అక్కడి నుండి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మికి మాత్రం ఖచ్చితంగా విహారి అక్కడే ఉన్నట్టుగా తన మనసుకి అనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడే ఉంటానమ్మా, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడి వస్తాను, మీరు వెళ్ళండి అని పద్మాక్షి వాళ్ళను అక్కడి నుండి పంపించేస్తుంది. సరే అది ఎక్కడన్నా చావని, మనం వెళ్దాం పదండి అని చెప్పి పద్మాక్షి సహస్ర అంబిక వాళ్ళని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. పద్మాక్షి ఇంటికి వచ్చిన తర్వాత యమున పద్మ విహారీ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో లేదు, పోలీసులు ఎవరూ కూడా విహారీని అరెస్ట్ చేయలేదని అంటున్నారు, ఎవరు తీసుకువెళ్లారో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమున భగవంతుడా, నా కొడుకుని అసలు ఎవరు తీసుకువెళ్ళినట్టు ఏం చేస్తుంటారు అని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అత్తయ్య, బావకి ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు అని చెప్పి సహస్ర ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోపక్క ఉదయం నుండి యమున ఏమీ తినకపోవడంతో అప్పుడు వస్తా వదిన, కనీసం ఈ జ్యూస్ అయినా తాగు, ఉదయం నుండి నువ్వు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది, విహారికి ఏమీ కాదు, తీసుకోవద్దునా అని చెప్పి అంటూ ఉంటే, లేదు వస్తా, నాకు ఏమీ వద్దు, నా కొడుకు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక మదన్, నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ట్రై చేశాను, విహారీ గురించి ఏమీ తెలియదు అంటున్నారు, అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎవరు వాడిని తీసుకువెళ్లారో ఏమీ అర్థం కావట్లేదు, ఒకవేళ మన ఇంటికి వచ్చింది నిజమైన పోలీసులు కాదేమో, ఎవరైనా ట్రాప్ చేసి విహారిని తీసుకువెళ్లారేమో అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. మరోపక్క సహస్ర కంగారు పడిపోతూ పద్మాక్షితో, అమ్మ ఏదో ఒకటి చెయ్యమ్మా, బావ ఎలాగైనా సరే ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పద్మాక్షి నేను ఇప్పుడే డిఐజీ గారితో మాట్లాడొస్తానని చెప్పి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆయన కూడా విహారీని అరెస్ట్ చేసినట్టుగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పడంతో ఇక పద్మాక్షి విహారీ గురించి ఆయనకు కూడా ఏమీ తెలియదు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను మినిస్టర్ గారి ద్వారా ట్రై చేస్తానని చెప్పి మినిస్టర్కి కూడా ఫోన్ చేస్తుంది. ఇక మినిస్టర్ కూడా నేను కూడా పోలీసులందరినీ కనుక్కున్నాను, విహారీ గారి గురించి ఏమీ తెలియదు అంటున్నారు, మీ ఇంటికి వచ్చింది నిజమైన పోలీసులు కాదేమో అండి అని చెప్పి మినిస్టర్ కూడా చెబుతూ ఉంటాడు. ఇక దాంతో యమునలో మరింత కంగారు మొదలవుతూ ఉంటుంది. భగవంతుడా, దయచేసి నా కొడుక్కి ఏం కాకుండా చూడు, నా భర్తను తీసుకుపోయి మా కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చావు, దయచేసి ఇప్పుడు నా కొడుకును కూడా నాకు దూరం చేయొద్దు అని చెప్పి యమున ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క కనక మహాలక్ష్మి విహారీని తీసుకువెళ్ళే వరకు స్టేషన్ నుండి వెళ్ళకూడదని నిర్ణయించుకొని అలా స్టేషన్ బయట కూర్చొని ఉంటుంది. దాంతో అక్కడున్న ఎస్ఐ, ఇదేంటి ఈ అమ్మాయి ఉదయం నుండి అలాగే కూర్చొని ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారీని పోలీసులు ఎంతగానో కొడుతూ ఉంటారు. ఎస్ఐ సిఐతో, ఇతన్ని ఎప్పుడు సార్ ఎన్కౌంటర్ చేసేది అని చెప్పి అంటూ ఉంటే, మనకి డబ్బులు ఇచ్చిన మేడం ఇంకా ఫోన్ చేయలేదు, ఆవిడ ఫోన్ చేసిన వెంటనే వీడిని ఫినిష్ చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అంబిక ముహూర్తం ఎప్పుడు పెట్టారని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ మాట్లాడుతున్న సిఐ, బిహారీ కోసం స్టేషన్కి ఒక అమ్మాయి వచ్చింది మేడం, ఆ అమ్మాయి ఇప్పుడు కూడా స్టేషన్ బయట కూర్చొని ఉంది, ఇప్పుడు అతన్ని చంపేస్తే ప్రాబ్లం అవుతుందేమోనని ఆలోచిస్తున్నామని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో ముందు దాన్ని అక్కడి నుండి పంపించేసేయండి, ఆ తర్వాత విహారిని లేపేయండి అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అలాగే మేడం, ఇప్పుడే అమ్మాయిని ఇక్కడి నుండి పంపించేస్తామని చెప్పి సిఐ అంటూ ఉంటాడు. తర్వాత వర్షం పడుతూ ఉంటుంది. ఇక వర్షంలో కూడా కొంచెం కూడా కదలకుండా కనక మహాలక్ష్మి అలాగే రోడ్డు మీద కూర్చొని ఉంటుంది. ఏ అమ్మాయి, వర్షం పడుతుంది, వెళ్ళి ఇక్కడి నుండి, నువ్వు ఎవరి కోసమైతే వచ్చావో అతను ఇక్కడ లేడు అని చెప్పి లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది. లేదు, నాకు తెలుసు, బిహారీ గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మర్యాదగా వెళ్తావా లేదా అని చెప్పి
ఆ లేడీ కానిస్టేబుల్ లక్ష్మిని తోసేస్తూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన కమిషనర్ కారు మీద లక్ష్మి పడిపోతుంది. కమిషనర్ కార్ దిగిన తర్వాత లక్ష్మిని పట్టుకొని ఏమ్మా దెబ్బలేమైనా తగిలాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏ బుద్ధుందని నీకు అసలు, ఎందుకు ఆ అమ్మాయిని అలా తోసేస్తున్నావని చెప్పి కమిషనర్ లేడీ కానిస్టేబుల్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, సార్ విహారీ గారిని అరెస్ట్ చేసి ఇదే స్టేషన్కి తీసుకుని వచ్చారు, కానీ ఇప్పుడు అడుగుతుంటే విహారీ గురించి ఏమీ తెలియదని అంటున్నారు. కానీ విహారీ గారు లోపలే ఉన్నారని నాకు అనుమానంగా ఉంది సార్, వీళ్ళు లేరని అబద్ధం చెప్తున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఉదయం నుండి నువ్వు అతని కోసం ఇక్కడే ఉన్నావా అమ్మా, అసలు అతను నీకేమవుతాడు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి మనసులో ఆయన నా భర్త సార్ అని చెప్పి అనుకొని నేను వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను సార్ అని చెప్పి అబద్ధం చెప్తుంది. ఇక దాంతో కమిషనర్ లక్ష్మితో చూడమ్మా, నువ్వు అన్నట్టుగా నిజంగా విహారిని వాళ్ళు అరెస్ట్ చేసి అబద్ధం ఆడుతున్నట్లయితే వాళ్ళందరి ఉద్యోగాలు పీకేస్తాను, పదమ్మా లోపలికి వెళ్దామంటూ కమిషనర్ లక్ష్మిని లోపలికి తీసుకొని వచ్చి విహారీ ఉన్నాడో లేదో నేను చూసి వస్తానంటూ లోపలికి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక పోలీసులు విహారీ చేతులను బలవంతంగా కట్టేస్తారు. విహారీ అరవకుండా తన నోరు కూడా కట్టేస్తారు. అలా బలవంతంగా కాళ్ళు చేతులు నోరు ఇవన్నీ కూడా కట్టిపడేసిన తర్వాత విహారీని కమిషనర్ వస్తున్నాడని తెలిసి సెల్లో లేకుండా ఒక స్టోర్ రూమ్లో దాచిపెడతారు. ఇక అలా స్టోర్ రూమ్లో విహారీని దాచిపెట్టడంతో కమిషనర్ సెల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి సెల్ ఖాళీగా కనిపించడంతో ఇక అప్పుడు లక్ష్మి దగ్గరికి వచ్చి లోపలంతా నేను వెతికానమ్మా, విహారీ ఎక్కడా లేడు అని చెప్పి కమిషనర్ అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. సార్ నా నమ్మకం ప్రకారం ఖచ్చితంగా విహారీ గారు లోపలే ఉన్నారు, దయచేసి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడడానికి నాకు అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి లక్ష్మి కమిషనర్ని ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. చెప్తుంటే నీకు కదా అమ్మా అర్థం కావట్లేదా, లోపలికి వెళ్ళి చూడడానికి పబ్లిక్కి ఎవరికి పర్మిషన్ లేదు అని చెప్పి సిఐ అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో కమిషనర్, ఏమయ్యా సిఐ, నా ముందే ఒక ఆడపిల్లను అలా అరుస్తున్నావేంటి, అయినా ఇదేమైనా నీ సొంత స్టేషన్ అనుకుంటున్నావా, పబ్లిక్తో అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి కమిషనర్ సిఐ మీద మండిపడుతూ ఉంటాడు. సారీ సార్ అని చెప్పి సిఐ భయంతో వణికిపోతూ ఉంటాడు. అలాగే అమ్మా, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి, ఒకసారి నిన్ను కూడా తీసుకువెళ్ళి చూపిస్తాను, పదమ్మా నాతో రా అంటూ కమిషనర్ గారు లక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ స్టోర్ రూమ్ లాగా ఒక రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ని చూడగానే లక్ష్మికి ఎందుకో విహారీ అందులోనే ఉండొచ్చేమోనని అనుమానం కలుగుతూ ఉంటుంది. బయట లాక్ వేసి ఉండడంతో సార్ ఈ రూమ్ చూడొచ్చా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది స్టోర్ రూమ్ అండి, అక్కడ పాత ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి, అక్కడికి ఎవరిని కూడా ఎలో చేయం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా అక్కడే ఉంటాయి, అవి ఏవైనా మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అక్కడున్న సిఐ అంటూ ఉంటాడు. అవునమ్మా, చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఆ రూమ్లోనే ఉంటాయి, మళ్ళీ వాటిలో ఏదైనా మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కమిషనర్ గారు అంటూ ఉంటారు. ఇక ఇంతలో విహారీ రింగ్ ఆ రూమ్ దగ్గర పడిపోయి ఉంటుంది. పెళ్ళప్పుడు ఆదికేశవులు ఎంతో ప్రేమగా ఆ రింగ్ని విహారీకి బహుమతిగా ఇస్తాడు. అలా విహారీకి ఆదికేశవులు బహుమతిగా ఇచ్చిన రింగ్ ఆ రూమ్ దగ్గర పడిపోవడంతో ఆ రింగ్ చూసి లక్ష్మి, సార్ ఇది విహారీ గారి రింగ్ సార్, ఇది ఇక్కడ పడిపోయిందంటే ఖచ్చితంగా ఆయన లోపలే ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటయ్యా ఇది, విహారీ రింగ్ ఇక్కడికి ఎలా వస్తుంది అంటే ఆ అమ్మాయి చెప్పేది నిజమా, నిజంగానే అతన్ని మీరు లోపల దాచిపెట్టారా అని చెప్పి కమిషనర్ అంటూ ఉంటారు. ఇక దాంతో కమిషనర్ ఓపెన్ చేయమని గట్టిగా అరవడంతో సిఐ ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఇక అలా కమిషనర్ లక్ష్మి ఇద్దరు లోపలికి వెళ్ళి చెక్ చేసేసరికి విహారిని బాగా కొట్టి కాళ్ళు చేతులు కట్టి ఆ రూమ్లో పడేస్తారు.
ఇక అలా దెబ్బలతో ఉన్న విహారిని చూడగానే లక్ష్మి మనసు విలువిల్లాడిపోతూ ఉంటుంది. విహారీ గారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏంటి విహారీ గారు మిమ్మల్ని ఇంత దారుణంగా కొట్టారు అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న కమిషనర్ కూడా సిఐ మీద ఎస్ఐ మీద మండిపడుతూ, వెంటనే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. ఏంటయ్యా ఇది? అతను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్, అతన్ని ఇలా అన్యాయంగా కొట్టి లాకప్ డెత్ చేయాలని చూస్తారా అని చెప్పి మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఇప్పుడే పై అధికారులతో మాట్లాడి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఆ కమిషనర్ బెదిరిస్తూ ఉంటే, సార్ ప్లీజ్ సార్, దయచేసి మా ఉద్యోగాల్ని పోగొట్టొద్దు, మీకు దండం పెడతాను, డబ్బుల కోసమే ఇదంతా చేశాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఛీ, నా కాళ్ళు వదిలిపెట్టండి, మీలాంటి వాళ్ళ వల్లే పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి కమిషనర్, అమ్మ లక్ష్మి నీ నమ్మకమే ఈరోజు విహారీ గారిని బతికించిందని చెప్పి అంటూ ఉంటారు. మా డిపార్ట్మెంట్ వల్ల మీకు ఇటువంటి ఇబ్బంది కలిగినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ కమిషనర్ గారు లక్ష్మికి విహారీకి క్షమాపణ చెప్పడంతో, అయ్యో సార్, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి సార్, ఈరోజు మీ వల్లే విహారీ గారి ప్రాణాలు నిలబడ్డాయి. నిజంగా మీలాంటి ఆఫీసర్లను చూసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం పెరుగుతుంది అంటూ లక్ష్మి తన 2 చేతులెత్తి దండం పెడుతూ అలా విహారీని తీసుకొని తన చేతులను భుజం మీద వేసుకొని జాగ్రత్తగా నడిపించుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తానికి ఆ విధంగా లక్ష్మి అయితే తన భర్తను కాపాడుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.